యోహాను సువార్త దేవుని యొక్క వాక్యముల నుండి యోహాను సువార్త ప్రభు సహాయకులు యోహాను సుసమాచారం 16వ అధ్యాయము 16వ అధ్యాయం 8వ మాట చదువుతున్నాం. 8వ పదం అనే పాఠకులు చూడండి, దేవుని యొక్క వాక్యముల నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ మాట. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ସେ ଆସି ପାପ ଧାର୍ମିକତା ଓ ବିଚାର ବିଷୟରେ ଜଗତକୁ ପ୍ରମାଣ ଦେବେ। మనం చదువుకున్న దేవుని యొక్క వాక్య భాగములు ଆମେ ପଢିଥିବା ବାକ୍ୟ ఉదయకాలం ధ్యానం చేసుకుని ଏ ସକାଳ ସମୟରେ ଧ୍ୟାନ କରି దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆଗକ୍ରମରେ ବଢିବା। దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପରେ దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଶୁଣୁ ଶୁଣୁ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ମାନଙ୍କ ମଧ୍ୟରେ କାର୍ଯ୍ୟ କରି ఆయన మనతో చెప్పాడు, దేవుని యొక్క వాక్యములు ఇలాగ రాయబడింది, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ପ୍ରକାର ଲେଖାଯାଏ, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ମୁଁ ଯାଇ ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ସାହାଯ୍ୟକାରୀଙ୍କୁ ପଠେଇବି। ఆ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని ଆଉ ସେଇ ଆତ୍ମା ତୁମମାନଙ୍କୁ ସତ୍ୟରେ ପ୍ରବେଶ କରାଇବେ। యేసు ప్రభు వారు ఉన్న సమయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు గుర్తున్నది. ଯୀଶୁ ପ୍ରଭୁ ଏଇ ସ୍ଥାନରେ ଥିଲା ବେଳେ ଆଉ ସେ କହିଥିବା କଥା ଗୁଡାକ ମାନେ ମନେ ପକାଉ। యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପରେ ఎవరైనా కావచ్చు, ଯେ କେହି ହୁଅନ୍ତୁ ନା, ఏ స్థితిలో ఉన్న వారైనా కావచ్చు, ଯେକୌଣସି ପରିସ୍ଥିତି ଥାଇପାରେ, ఎలాంటి వారైనా కావచ్చు. ସେ ଯେକୌଣସି ପ୍ରକାର ବ୍ୟକ୍ତି ହୁଅନ୍ତୁ ନା మనం କାହିଁକି, కొన్నిసార్లు మనం చూసినట్లయితే ଅନେକ ସମୟରେ ଯେତେବେଳେ ଆମେ ଦେଖିଥାଉ సామాన్యమైన మనుషులుగా ସାମାନ୍ୟ ମନୁଷ୍ୟମାନେ కొద్ది మందితో నడవడానికి, కొద్ది మందితో కూర్చోవడానికి, କିଛି ଲୋକଙ୍କ ସହିତ ଚାଲିବା ପାଇଁ, ବସିବା ପାଇଁ, మనకంటే కింద స్థాయిలో ఉన్న వారితో ଆମମାନଙ୍କ ଠାରୁ ତଳ ସ୍ତରରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ସହିତ మెలగడానికి ମିଳାମିଶା ହେବା ପାଇଁ ఇష్టపడడం. ସେମାନେ ଇଚ୍ଛା କରନ୍ତି ନାହିଁ। ఎందుకంటే మన స్థితి కొంచెం କାରଣ ଆମମାନେ ଗୋଟେ ସ୍ଥିତିକୁ ଆସିଛୁ చూసుకుని ଦେଖି మనమే గర్వపడుతుంటాం. ଆଉ ଆମେ ନିଜକୁ ନିଜେ ଗର୍ବ କରିଥାଉ। కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁ, ఎవరైనా యేసును అంగీకరించినప్పుడు ଯେ କେହି ବ୍ୟକ୍ତି ଯୀଶୁଙ୍କୁ ସ୍ୱୀକାର, వారు ఎవరైనా కావచ్చు, ସେମାନେ ଯେ କେହି ବି ହୁଅନ୍ତୁ ନା କାହିଁକି, ఆయన స్థానం ఇచ్చినప్పుడు ଆଉ ତାଙ୍କୁ ଯେତେବେଳେ ସେମାନେ ସ୍ଥାନ ఆయన ଦିଅନ୍ତି, వారిలోకి వెళ్ళి ଆଉ ତାଙ୍କ ରାସ୍ତାରେ ଚାଲି వారిని నడిపిస్తాడు. ଆଉ ସେ ଚଲାନ୍ତି। దానికి వయసు భేదం లేదు, ଆଉ ସେଥିପାଇଁ ବୟସ ବାଧକ ନୁହେଁ, ఏమండి నీకుంది నాకు లేదని భేదం లేదు. ତୁମକୁ ଅଛି ମତେ ନାହିଁ, ଏହି ପ୍ରକାର ଚିନ୍ତା। యేసయ్య ఎవరినైనా ప్రేమించగలిగిన వాడే. ଯୀଶୁ ଯାହାକୁ ମଧ୍ୟ ସେ ପ୍ରେମ କରିବ। ఒకవేళ అది లేకపోయినట్లయితే ଯଦି ସେ ପ୍ରକାର ବିଷୟ ఈ ନଥିବ, రోజున మనలో ఇక్కడ ఎంతో మంది కూర్చునే వాళ్ళం ଆଉ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଏଠାରେ କେତେ ଜଣ ମାନେ ବସି ପାରିଥାନ୍ତୁ, మీరు ఆలోచించండి. ଏହା ମାନେ ଚିନ୍ତା କରୁ। ఆయన మనలోకి రావడానికి ସେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟକୁ ଆସି ఏ ధన్యత ఉంది? ଆଉ କୌଣସି ଧନ୍ୟତା ମାନଙ୍କ ମଧ୍ୟରେ మనం చెప్పుకోవడానికి ఏదీ లేదు. ଆମେ କହିବା ପାଇଁ କିଛି ବିଷୟ ନାହିଁ। సమాజంలో ఏ అర్హత ఉందో మనకి, ସମାଜ ମଧ୍ୟରେ ଆମମାନଙ୍କର କଣ ରହିଛି, కానీ యేసయ్య మనం ప్రేమించాడు. କିନ୍ତୁ ଯୀଶୁ ଆମମାନଙ୍କୁ ପ୍ରେମ କଲେ। అంతేకాదు, కానీ କେବଳ ସେତିକି ନୁହେଁ, ఆయన మనతో ఉన్నట్లుగా ଆଉ ସେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ବାସ କରି పరిశుద్ధాత్మ దేవుని మనతో కూడా ఉంచి ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ରଖି ఆయన మనలో ସେ ଆମମାନଙ୍କ పని ମଧ୍ୟରେ చేసేటట్లుగా చేశాడు. ସେ କାର୍ଯ୍ୟ କରିବା ସଦୃଶ୍ୟ କଲେ। పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తే ପବିତ୍ର ଆତ୍ମା ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ କାର୍ଯ୍ୟ କରି మొట్టమొదటి జరిగే పని ఏంటంటే, ପ୍ରଥମରେ ଘଟିବା କାର୍ଯ୍ୟ କଣ, లోకంలో ఉన్న ఏ పాపము చేత అయితే నువ్వు కట్టబడ్డావో, ଜଗତରେ ଥିବା ଯେଉଁ ପାପରେ ତୁମେ ବନ୍ଧା ଯାଇଛ, ఏ పాపము చేత అయితే ముడివేయబడ్డావో, ଯେଉଁ ପାପରେ ତୁମେ ଗଣ୍ଠି ପକା ଯାଇଛ, అది నీకు తప్పు అని తెలియనప్పుడు, ଆଉ ତାହା ଭୁଲ ବୋଲି ତୁମେ ନ ଜାଣିବା ସମୟରେ, దాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నప్పుడు, ସେ ବିଷୟକୁ ନେଇ ତୁମେ ଗର୍ବ କରୁଥିବା ସମୟରେ, లోకంలో ఉన్న పరిస్థితుల్లో నీవు కాలు ఎగరేసుకుని తిరుగుతున్న పరిస్థితుల్లో ଜଗତର ସମସ୍ତ ପରିସ୍ଥିତି ସହିତ ତୁମେ ଗର୍ବରେ ତୁମେ ଚାଲିବା ସମୟରେ, ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ଥରେ ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପରେ, పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ଆଉ ପବିତ୍ର ଆତ୍ମା ତୁମକୁ ସ୍ୱୀକାର କରାଇବେ। ఎట్లా ఒప్పింపజేస్తాడు? କି ପ୍ରକାର ସ୍ୱୀକାର କରାଇବେ, ఇది తప్పయ్యా, ଏହା ଭୁଲ ଅଟେ ବାବୁ, ఇటు వెళ్ళకూడదు, ଏପଟେ ଯିବାକୁ ନାହିଁ, అది చేయకూడదు, କରିବାକୁ ନାହିଁ, అసలు వెళ్ళే మార్గాన్ని మూసేయాలి, ଆଉ ସେ ପଟ ଯିବା ରାସ୍ତାକୁ ତୁମେ ବନ୍ଦ କରିବାକୁ ଅଛି। నీతో మాట్లాడతాడు. ତୁମ ସହିତ ସେ କଥା ହେବେ, బలవంతంగా కాదు, ଆଉ ସେ ବଳପୂର୍ବକ ନୁହେଁ, ఏదో నీ మీద తెచ్చేసి భారం పెట్టడం కాదు, କିଛି ଗୋଟେ ବିଷୟ ତୁମ ଉପରକୁ ଭାର ସ୍ୱରୂପ ଆଣି ନୁହେଁ, మృదువుగా
ଆଉ ଅତି ବୃଦ୍ଧି ସହିତ ప్రేమ చేత ପ୍ରେମ ସହିତ దేవుడు నిన్ను గద్దిస్తాడు. ପ୍ରଭୁ ତୁମକୁ ସେ କଥା କହିବେ, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు. ବାକ୍ୟ ଦ୍ୱାରା ତୁମକୁ ସେ ଉତ୍ସାହିତ କରିବେ। దేవుని యొక్క ప్రేమ చాలా వ్యత్యాసమైంది. ପ୍ରଭୁଙ୍କର ପ୍ରେମ ଅତି ସେ ମଧୁର ବିଷୟ। ఆయన యొక్క ప్రేమ ఎట్లాంటిది? ସ୍ୱାମୀଙ୍କର ପ୍ରେମ କି ପ୍ରକାର? మొదటి తిమోతికు రాసిన పత్రిక ପ୍ରଥମ ତିମୋଥୀକୁ ଲେଖିଥିବା ପତ୍ର దేవుని యొక్క వాక్యం ఇలాగ రాయబడి ఉంది. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ। దేవుని మాటలు ఒకసారి చూద్దామా? ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଆମେ ଥରେ ଦେଖିବା। ప్రేమ దేవుని ఎట్లా సూచిస్తుంది? ପ୍ରଭୁ ପ୍ରେମ କି ପ୍ରକାର ଦେଖାଯାଏ? మొదటి తిమోతికు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక పౌలు ଲେଖିଥିବା ତିମୋଥୀକୁ ପ୍ରଥମ ପତ୍ର 1వ అధ్యాయము 1 ଅଧ୍ୟାୟ 5వ మాట చదువుకుందాం. 5 ପଦ ଆମେ ଦେଖୁ। పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగునదే ప్రేమ. ଶୁଦ୍ଧ ହୃଦୟ, ଶୁଚି ବିବେକ, ନିଷ୍କପଟ ବିଶ୍ୱାସର ଜାତ ଯେଉଁ ପ୍ରେମ, ఇది ప్రేమ. ଏହା ପ୍ରେମ ଅଟେ। ఈ ప్రేమ చేత నన్ను ప్రేమించాడు. ଏହି ପ୍ରେମ ଅନୁସାରେ ସେ ପ୍ରେମ କଲେ। నా దగ్గర నుంచి ఏదో ఆశించి ମୋ నిକଟରୁ କିଛି ଗୋଟେ ଆଶା నేనేదో ఆయనకి ఏదో చెయ్యాలనో, ମୁଁ କିଛି ଗୋଟେ ତାଙ୍କ ପାଇଁ କରିବି ବୋଲି, ఏదో చూసిన ఆయన ప్రేమించట్లేదు. କିଛି ଗୋଟେ ଦେଖିକି ସେ ମତେ ପ୍ରେମ କରିନାହାନ୍ତି। నిశ్శబ్దమైన ప్రేమ. ନିଷ୍କପଟ ଭାବରେ ସେ ପ୍ରେମ କଲେ। అది మనం కూడా ధరించుకుని, ଆଉ ତାହା ମଧ୍ୟ ଆମମାନେ ଅନୁସରଣ କରି, అది మనం కలిగి ఉండి ତାହା ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ରଖି క్రీస్తులో మనం ముందుకు వెళ్ళాలని ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଆମମାନେ ଆଗକୁ ବଢିବା। దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ କଥା ହଉଛନ୍ତି। ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు ଆଉ ଯେତେବେଳେ ପବିତ୍ର ଆତ୍ମା ପ୍ରଭୁ లోకంలో ఉన్న ଏଇ ଜଗତରେ ଥିବା ఆ పాపమును గురించి నీలో ఎప్పుడైతే వస్తుంపజేస్తాడో, ସେଇ ପାପ ବିଷୟରେ ତୁମଠାରେ ଯେତେବେଳେ ସ୍ୱୀକାର କରାଇବେ, నీకు గ్రహింపునిస్తాడో, ତୁମକୁ ଗ୍ରହଣ କରିବା ପାଇଁ ଦେବେ, అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. ଆଉ ସେଇ ସମୟରେ ତୁମେ ପବିତ୍ର ଆତ୍ମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଥାଅ। దేవుని యొద్దకు ఇష్టపూర్వకంగా రాగలవు. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଇଚ୍ଛା ଅନୁସାରେ ତୁମେ ଆସିପାରିବ। దేవుణ్ణి ప్రేమించగలవు. ପ୍ରଭୁଙ୍କୁ ତୁମେ ପ୍ରେମ କରିପାରିବ। దైవికమైన కార్యకలాపాలను పాల్గొనగలవు. ଐଶ୍ୱରିକ କାର୍ଯ୍ୟକଳାପରେ ତୁମେ ଅଂଶଗ୍ରହଣ କରିପାରିବ। ఈ కార్యము నీలో జరగనప్పుడు, ଏହି କାର୍ଯ୍ୟ ଯଦି ତମ ନିକଟରେ ହଉନାହିଁ, నీకు లోకంలో జరిగిన ఏ విషయాలు కూడా ଆଉ ଜଗତରେ ଚାଲିଥିବା କୌଣସି అది ବିଷୟ పెద్ద ମଧ୍ୟ తప్పుగా కనిపించదు. ଆଉ ତାହା ଭୁଲ ଭଳିଆ ଦେଖାଯିବ ନାହିଁ। పోతత్తులో పెట్టి నువ్వు చూడలేవు. ଆଉ ତାକୁ ଭୂତ କାର୍ଯ୍ୟରେ ଦେଖି ତୁମେ ଦେଖିପାରିବ ନାହିଁ। చాలా మంది దేవుని నమ్ముకుంటారు, ଆଉ ଅନେକ ଲୋକ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି, దేవుని యొద్దకు వస్తారు, ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସନ୍ତି, నడుస్తున్నట్టు కనబడతారు, కానీ ଚାଲିବା ପରେ ସେମାନେ ଦେଖାଯାଆନ୍ତି, వారి నోరు పరిశుద్ధపరచబడదు. କିନ୍ତୁ ସେମାନେ ପବିତ୍ର ହେଇପାରନ୍ତି ନାହିଁ। వారు దేవుని యొద్దకు వచ్చి ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସି మూతులు మాట్లాడుతున్నప్పుడు ଆଉ ବିଭିନ୍ନ ଖରାପ ଭାଷାରେ అది మనకు ఒక బాధ కలిగించదు. ଆଉ ତାହା ବେଶୀ କଷ୍ଟ ଲାଗିବ ନାହିଁ। కారణం ఎందుకని? କାରଣ କଣ କହିପାରିବ? దేవుని యొక్క ఆత్మ వారిలో నివసించడం లేదు. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ତାଙ୍କ ମଧ୍ୟରେ ବାସ କରୁନି। దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ଆମଙ୍କ ମଧ୍ୟକୁ ଆସିବା దేవుని ସମୟରେ, యొద్దకు నువ్వు వచ్చినప్పుడు ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା దేవుని ସମୟରେ యొక్క ఆత్మ నిన్ను తాకుద్ది. ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ତୁମକୁ ଆଗକୁ ନେବେ। నీ మనసాక్షిని మేల్కొల్పుద్ది. ଆଉ ତୁମ ମନ ସାକ୍ଷୀକୁ ତୁମକୁ ସେ କହିବେ। నిద్రపోతున్న నిన్ను, ଆଉ ନିଦ୍ରା ଯାଉଥିବା ତୁମକୁ, ఆత్మలో చనిపోయిన మనలను, ଆଉ ଆତ୍ମାରେ ବୁଝି ଯାଇଥିବା ମାନଙ୍କୁ, ఏది మంచి ఏది చెడు తెలియక ଆଉ କଣ ଠିକ କଣ ଭୁଲ ନ ଜାଣିବା ଅବସ୍ଥାରେ, కొట్టుకుపోతున్న మనము, ଆଉ ଜଗତରେ ଆମମାନେ ଚାଲୁଥିବା ଅବସ୍ଥାରେ, అపవాది చేతులు కీడు బొమ్మలం అయిపోయిన మన ଆଉ జీవితాలు ଶୈତାନ ହସ୍ତରେ ଆମମାନେ କଣ୍ଢେଇ ପଡି ହେଇଯାଇଥିବା ବେଳେ, దేవుని యొక్క వాక్యము చేత ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା పరిశుద్ధాత్ముడు ପବିତ୍ର ଆତ୍ମା బండలను పగలగొట్టి శుద్ధి అన్నాడు. వాక్యం గురించి ବାକ୍ୟରେ ସେ ପ୍ରସ୍ତରକୁ ଆଘାତ କରିବା, రెండంచులు కలిగిన ఖడ్గం అన్నాడు. ଆଉ ଦୁଇ ଧାରର ଖଡକ ବୋଲି କହିଲେ, నిన్ను గాయపరుచుంది, ଆଉ ସେ ତୁମକୁ ଆଘାତ କରିବେ, నిన్ను బాధపరుచుంది, ତୁମକୁ କଷ୍ଟ ଦେବ, ప్రాయశ్చిత్తం అనగా పశ్చాత్తాపపడేటట్టుగా చేస్తుంది. ତୁମକୁ ସେ ପଶ୍ଚାତ୍ତାପ ଅନୁତାପ କରିବା ପାଇଁ ସେ వాక్యం ଦେବ। వింటూ ఉండగానే ବାକ୍ୟ ଶୁଣୁ ଶୁଣ మన అంతరంగంలో ସେ ଅନ୍ତରସ୍ଥ ଆତ୍ମାରେ, అయ్యో నేను అట్లా చెప్పుకోకుండా ఉంటే బాగుండేది, ଓ ମୁଁ ସେ ପ୍ରକାର ନ କରିଥିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା, నేను అట్లా నడవకోకుండా ఉంటే బాగుండేది, ମୁଁ ସେ ପ୍ରକାର ଚାଲି ନଥିଲେ ଭଲ నా ହେଇଥାନ୍ତା, తోటి వారు నేను అలా
అనుకోకుండా బాగుండేది. ମୋ ସହିତ ଥିବା ବ୍ୟକ୍ତିକୁ ସେ ପ୍ରକାର କହିନଥିଲେ ଭଲ ହେଇଥାନ୍ତା। కేకలు నీకు వినబడతాయి, ଆଉ ଏ ପ୍ରକାର ସ୍ୱର ତୁମକୁ ଶୁଣାଯିବ, నీ మనసాక్షి కేకలు వినబడతాయి. ତୁମ ମନ ମଧ୍ୟରେ ସେ ସ୍ୱର ଶୁଣାଯିବ। స్వభావంగా నాకు వచ్చింది కాదు, ଆଉ ସ୍ୱଭାବକୁ ଆସିଲା ନୁହେଁ, నేను అలా నడిచిన వాడిని కాదు, ମୁଁ ସେ ପ୍ରକାର ଚାଲିବା ଲୋକ ନୁହେଁ, ఇష్టపూర్వకంగా చేశాను. ମୁଁ ଇଚ୍ଛା କରି ତାହା କଲି। కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା నా ପରେ కొరకు పంపించిన ఆదరణకర్త ମୋ నిମନ୍ତେ ପଠାଯାଇଥିବା ସାହାଯ୍ୟକାରୀ చేస్తాడు. ମତେ ସେ ଉଦ୍ଦୀପିତ କରିବେ। ఇది ఎంత లోతుగా జరిగితే ଏହା କି ଗଭୀର ଭାବରେ ఈ ఆత్మీయ జీవితం, ତୁମର ఆయన ଆତ୍ମିକ అన్నారు, ଜୀବନ, మీ ఆత్మీయ జీవితాలు ତୁମର ଆତ୍ମିକ ଜୀବନ అంతగా వర్ధిల్లుతాయి. ଆଉ ସେ ପର୍ଯ୍ୟନ୍ତ అప్పుడు మాత్రమే ସେ ସମୟରେ నీతి అనే కృపావరం నీకు దొరుకుతుంది. ଆଉ ନୀତି ଏଇ ପ୍ରକାର ଗୋଟିଏ ବର ତୁମମାନେ ପାଇପାରିବ। అబ్రహాము దేవుని నమ్మెను, ଅବ୍ରାହମ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ, అతనికి అది నీతిగా ఎంచబడెను. ଆଉ ତାହା ତାଙ୍କୁ ଧାର୍ମିକ ବୋଲି ଗଣିତ କଲା। నీతి అంటే ఏమిటి? ଧାର୍ମିକତା ବୋଲି କହିଲେ କଣ? దేవునితో, ପ୍ରଭୁଙ୍କ ସହିତ ఇతర వ్యక్తులతో, ଅନ୍ୟମାନଙ୍କ ସହ సమస్త సృష్టితో ସମସ୍ତ ସୃଷ୍ଟି సరైన సంబంధం కలిగి ఉండేది నీతి. ଠିକ ଭାବରେ ସମ୍ପର୍କ ସ୍ଥାପନ କରିବା ହଉଛି నీ ଧାର୍ମିକତା। ప్రవర్తనలో నియమావల్లో తేడా రావాలి. ତୁମ ଚିନ୍ତାରେ ତୁମ କାର୍ଯ୍ୟରେ ନିୟମରେ ପରିବର୍ତ୍ତନ ଆସିବାକୁ ଅଛି। ఏది తప్పు, କଣ ଭୁଲ, ఏది రైటు, କଣ ଠିକ, తెలియజేసేది నీతి. ଆଉ ତାହା ଦେଖେଇବାର ବିଷୟ ହଉଛି ଧାର୍ମିକତା। అది నీకు తెలియనప్పుడు ଆଉ ତାହା ଯଦି ତୁମେ ଜାଣିନାହଁ, అన్ని నచ్చిన ତୁମକୁ ସବୁ ଠିକ ଲାଗିବ। నీలో ఇంకా ఆత్మకార్యం జరగలేదన్నమాట. ତୁମଠାରେ ଆତ୍ମାଙ୍କର କାର୍ଯ୍ୟ ହେଇନାହିଁ, ఇంకా జరగలేదు. ତାହା ଅର୍ଥ ତୁମଠାରେ ଆତ୍ମାଙ୍କର అందుకే କାର୍ଯ୍ୟ ହେଇନାହିଁ। కొంతమంది కొంచెం భక్తి చేస్తారు, ଆଉ ସେଥିପାଇଁ କିଛି ଲୋକ ଅଳ୍ପ ଅଳ୍ପ ଭକ୍ତି କରିବେ, కొంచెం బయటకు వస్తారు. ଅଳ୍ପ ଅଳ୍ପ ସେମାନେ ବାହାରକୁ ଆସିବେ। ఇబ్బంది వచ్చినప్పుడు మేల్కొందాం అనుకుంటారు. ସମସ୍ୟା ଆସିବା ସମୟରେ ଆମେ ଯିବା ବୋଲି ଭାବିବେ। చూద్దాంలే, ఎందుకంటే పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకుంటారు. ଏବେ ପରିସ୍ଥିତି ଭଲ ତ ଅଛି, ଦେଖିବା ଆଗକୁ ବୋଲି କହିବେ। నువ్వు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ପ୍ରଭୁ ତୁମକୁ ସୁଯୋଗ ଦେଲେ। ఒకప్పుడు నువ్వు పాపివి, ଗୋଟେ ସମୟରେ ତୁମେ ପାପୀ, దేవుడు పరిశుద్ధుడు అవడానికి పిలిచాడు. ପ୍ରଭୁ ତୁମକୁ ପବିତ୍ର କରିବା ପାଇଁ ଡାକିଲେ। సంఘము, ମଣ୍ଡଳୀ, యేసు రక్తము చేత కడగబడిన మనుషులు, ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୌତ ହେଇଥିବା ମଣ୍ଡଳୀ, యేసు రక్తము నీ కొరకు స్రవిస్తుంది. ଆଉ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ତୁମ ପାଇଁ ମଧ୍ୟ, యేసు రక్తము నీ ఎదురుకు వచ్చింది. ପ୍ରଭୁଙ୍କ ରକ୍ତ ତୁମ ନିକଟକୁ ଆସିଅଛି। నువ్వేం చేస్తున్నావు? ତୁମେ କଣ କରୁଛ? ఇప్పుడు కొద్దిరయ్యా, ଏବେ ଥାଉ ପ୍ରଭୁ, నాకు అదే బాగుంది, ମତେ ସେଇଟା ହିଁ ଭଲ ଅଛି, నాకు లోకమే బాగుంది, ମତେ జగତ ହିଁ ଭଲ ଲାଗୁଛି, బాగుంది, ପାପକୁ ଭଲ, నువ్వు నడిచిన మార్గాలే నాకు బాగున్నాయి, ମୁଁ ଯାଉଥିବା ରାସ୍ତା ହିଁ ମୋ ପାଇଁ ଠିକ ଅଛି, నాకు దైవ నీతి అవసరం లేదు, ମତେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ମତେ ଦରକାର ନାହିଁ, నాకు జ్ఞానం ఉంది, ମୋ ଜ୍ଞାନ ଅଛି, నేను తెలుసుకోగలను ମୁଁ ଜାଣିପାରିବି ఏది మంచి, କଣ ଠିକ, ఏది చెడు, କଣ ଭୁଲ, నేను గుర్తెరగలను. ମୁଁ ଜାଣିପାରିବି। మన జీవితం అట్లాగే అయిపోతుంది. ଆମମାନଙ୍କର ଜୀବନ ଏହି ପ୍ରକାର ଚାଲିଯିବ। నీ ఆయుష్ సరిపోదు. ତୁମ ବୟସ ଅଣ୍ଟିବ ନାହିଁ। తప్పిదాన్ని విడిచిపెట్టి ଆଉ ସେ ଭୁଲ ମାର୍ଗ ଛାଡି ఒక మంచి మార్గంలో నడవడానికి ଗୋଟେ ଭଲ ମାର୍ଗରେ చాలా ଚାଲିବ। మంది లోకంలో ଏଇ ଜଗତର ଅନେକ ଲୋକ ఎగువ హిమాలయాలకి, ଆଉ ଅନେକ ହିମାଳୟ ପର୍ବତ దిగువ హిమాలయాలకి ଆଉ ତଳ ପର୍ବତ వెళ్ళిపోయి ସେମାନେ ଯାଇ శరీర అవయవాలను ఎండబెట్టేసుకుంటున్నారు. ଆଉ నిଜ ଶରୀରକୁ ଶୁଖାଇ ସେମାନେ ଚେଷ୍ଟା କର। తప్పు చేస్తున్నాను, ଆଉ ମୁଁ ଏଇ ହାତରେ କାର୍ଯ୍ୟ କରୁ, నేను జయించలేకపోతున్నాను, ଆଉ ମୁଁ ଜୟ କରିପାରୁନାହିଁ। ఈ చెయ్యి ఇట్లాగే కొన్ని వారాలు పెట్టేస్తే ఏమైపోతుంది చెయ్యి, ଆଉ ଏଇ ହସ୍ତକୁ କିଛି ସପ୍ତାହ ସେମିତି ମୁଁ ରଖିପାରିବି। రక్త ప్రసవం జరుగుద్దా, చెయ్యి ఏమైపోద్ది, ହସ୍ତ କଣ ହବ? ఎండిపోతుంది. ଆଉ ତାହା ଶୁଖିଯିବ। మనుషుడు చేయలేనిది ଆଉ ମନୁଷ୍ୟ କରି ନ ପାରିବା యేసయ్య చేశాడు. ଯୀଶୁ କରିଲେ। అందుకే లోతైన కార్యం నీలో జరగాలి. ସେଥିପାଇଁ ଗଭୀର କାର୍ଯ୍ୟ ଗୁଡାକ ତୁମ ଜୀବନରେ ଘଟିବାକୁ ଅଛି। పాపమును గురించి ఒప్పింపచేయబడ్డ తరువాత, ଆଉ ପାପ ବିଷୟରେ ତୁମେ ସ୍ୱୀକାର କରିବା ପରେ, ఇది తప్పు అని తనకు తెలిసిన తరువాత ଭୁଲ ବୋଲି ଜାଣିବା ପରେ, ఇక దానిపై చూడకూడదు. ଆଉ ସେପଟେ ତୁମେ ଦେଖିବାକୁ ନାହିଁ। అది ఆత్మీయత కాదు, ଆଉ ତାହା ଆତ୍ମୀୟତା ନୁହେଁ, అది క్రైస్తవ ଆଉ ତାହା ଖ୍ରୀଷ୍ଟତ୍ୱ ନୁହେଁ, క్రీస్తులాగా తయారవగలిగిన పరిస్థితి కాదు. ଆଉ ତୁମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ସେଇ ପ୍ରକାର ତିଆରି ହେବାକୁ ఉదయకాల వాక్యం వింటున్న మన జీవితాలలో
ଆମମାନଙ୍କ ଜୀବନରେ పరిశుద్ధాత్ముడు వచ్చి ପବିତ୍ର ଆତ୍ମା ଆସି నిన్ను పాపమును కూర్చి ఒప్పింప చేస్తాడు. ପାପ ବିଷୟରେ ତୁମକୁ ସ୍ୱୀକାର କରାଇବେ। నీలో పాపమును కూర్చి ఎంత లోతుగా ఒప్పింప చేస్తాడో ତୁମକୁ ପାପ ବିଷୟରେ କେତେ ଗଭୀର ଭାବରେ ସ୍ୱୀକାର କରାଇବେ। ఆధ్యాత్మికంగా నువ్వు అంత బలవంతురాలుగా మార్చబడతావు. ଆଧ୍ୟାତ୍ମିକ ଭାବରେ ମଧ୍ୟ ତୁମକୁ ସେତିକି ସେ ବଳବାନ କରିବେ। ఒకవేళ నీవు ఒప్పించడానికి ଗୋଟେ ସମୟରେ ତୁମକୁ ସ୍ୱୀକାର କରାଇବା ପାଇଁ ఇష్టపడకపోయినట్లయితే ଆଉ ଇଚ୍ଛା ନ କରିବା ସମୟରେ నువ్వు వెనకాల విడిచి వచ్చి నీ ప్రీతికరంగా కనబడతాయి. ଆଉ ଯଦି ତୁମେ ଛାଡି ନାହ ତାହେଲେ ପଛରେ ଛାଡି ଆସିଥିବା କରୁଥିବା ସେ ବିଷୟ ଗୁଡାକ ତୁମକୁ ଦେଖାଯିବ। ఇద్దరు చిన్న బిడ్డలు కొట్టుకున్నారు అనుకుందాం. ଛୋଟ ପିଲାମାନେ 2 ଜଣ ଗଣ୍ଡଗୋଳ ହେବେ। ఇలా ఎందుకు కొట్టేవారు వాడిని? ଆଉ ତୁମେ କାହିଁକି ତାକୁ ମାରିଲ? వాడికి సారీ చెప్పంటే ତାକୁ ସରି ବୋଲି କୁହ। నేను చెప్పనంటాడు. ସେ କହିବ ମୁଁ କହିବି ନାହିଁ। వాడికి ఏం నష్టం అయింది? ଆଉ ତାଙ୍କର କଣ ନଷ୍ଟ ହବ? వాడి సారీ చెప్పడం వల్ల వాడికి ఏమైనా నష్టం వచ్చిందా? ଆଉ ସରି ନ କରିବା ଦ୍ୱାରା ତାର କଣ ନଷ୍ଟ వాడి ହେଉଛି? చిన్న ప్రాయం గురించి కూడా వాడుకుంటూ ఒక యుగం ఉంది వాడికి. ଆଉ ଛୋଟ ପ୍ରାଣୀ ହେଲେ ମଧ୍ୟ ତାର నేను ନିଜର చెప్పనంటాడు. ମୁଁ କହିବି ନାହିଁ। గట్టి ఒక దెబ్బేసావు అనుకో, ଯେତେବେଳେ ବାଡେଇଥାଉ ఇష్టం ఇష్టం సారీ అంటాడు. ଆଉ ସେ ଇଚ୍ଛା ନଥିବା ବେଳେ ଏଇ କଥା ସରି ବୋଲି କହିଥାଏ। మనస్ఫూర్తిగా చెప్తాడా? ମନ ଭିତରେ ସେ କହିଥାଏ କି నేను ఉత్తరం చేయలేదు. ମୁଁ ସ୍ୱୀକାର କରିନାହିଁ। బందిపోటు దొంగలు ଯେତେବେଳେ ଚୋର ମାନେ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସି ఒప్పింప చేయబడ్డారు. ସେମାନେ ସ୍ୱୀକାର କଲେ। దైవజనుడు సుధాకర్ గారు సువర్ణపురం, ଆଉ ଷ୍ଟୁଆର୍ଟ ଫର ସୁଧାକର ନାମକ ସେବକ దైవజనుడు సుధాకర్ గారు ଆଉ ସୁଧାକର ସେବକ బందిపోటు దొంగ, ଆଉ ସେ ଜଣେ ଚୋର ଥିଲେ। ఆయన సాక్షి మీరు ఎంతమంది విన్నారు? ତାଙ୍କର ସାକ୍ଷୀ ଆପଣମାନେ କେତେ ଜଣ ଶୁଣିଛନ୍ତି? రాముడు దొంగ రాముడు, ଆଉ ଚୋର ରାମୁଡୁ ବୋଲି బందిపోటు దొంగలు ଆଉ ଅନେକ ମାରାତ୍ମକ ଚୋର నిలువుని చంపేస్తారు. ଆଉ ସେମାନେ ଅତି ଜଘନ୍ୟ ହତ୍ୟା అమ్మ భయానకమైన మనుషులు. ଅତି ଭୟାନକ ମନୁଷ୍ୟ ମାନେ ఈ సుధాకర్ గారి కోసం పోలీసు వాళ్ళు పట్టుకోవాలని ఎదురు చూస్తున్న సమయంలో ଆଉ ପୋଲିସ ମାନେ ତାକୁ ଧରିବାକୁ ଅପେକ୍ଷା କରୁଥିବା ସମୟରେ పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ଆଉ ସେ ଅନେକ ଥର ଫସି ଯାଇଥିବା ପରିସ୍ଥିତି ଗୁଡାକ ଅଛି। వీళ్ళ భార్యను తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. ଆଉ ତାଙ୍କ ସ୍ତ୍ରୀକୁ ନେଇ ସେମାନେ ଜେଲରେ ପକେଇଲେ। ఆమె జైల్లో యేసు ప్రభుని గురించి తెలుసుకుంది. ଆଉ ଜେଲରେ ସେ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ଜାଣିଲେ। ప్రార్థనకి వెళ్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ଆଉ ସେ ଘରକୁ ଆସିଲା ପରେ ପ୍ରାର୍ଥନାକୁ ଯିବାକୁ ଆରମ୍ଭ କଲେ। యేసయ్యని గురించి సుధాకర్ గారికి చెబుతూ వచ్చింది. ଆଉ ତା ଭିତରେ ସେ ସୁଧାକରଙ୍କୁ ସେ ଯୀଶୁଙ୍କ ବିଷୟ କହିବାକୁ ଆରମ୍ଭ କଲେ। లెక్క చేసినోడు కాదు. ଆଉ ସେ ତାହାକୁ ଗୁରୁତ୍ୱ ଦେଲେ ନାହିଁ। బాగా తాగి ଆଉ ସେ ମଦ୍ୟପାନ କରି సిగరెట్ తాగుతా, ସିଗାରେଟ ପିଇ నీ బైబిల్ తీసుకురా, ତୁମ ବାଇବଲ କଣ? నేను బైబిల్ చదువుతా, ମୁଁ ବାଇବଲ ପଢିବି। ఇప్పుడు వద్దులేయా, ଏବେ ପଢ ନାହିଁ। సిగరెట్ తాగుతున్నావు, ତୁମେ ସିଗାରେଟ ପିଉଛ, మీ పద్ధతి బాగాలేదు, ତୁମ పద్ధତି చేస్తుంది నన్ను, ନାହିଁ। ମତେ ସେ କଣ କରିବ? తీసుకురా ତାକୁ ନେଇକି ଆସ అని బైబిల్ పట్టుకుంటాడు. ଆଉ ସେ ବାଇବଲକୁ ଧରିଲେ। ఎప్పుడైతే బైబిల్ తీసుకొచ్చి ఇచ్చిందో ଯେତେବେଳେ ସେ ବାଇବଲ ଆଣି ତାଙ୍କୁ ଦେଲେ సిగరెట్ తాగుతూ బైబిల్ ଆଉ పట్టుకున్నాడు. ସେ ସିଗାରେଟ ପିଉକୁ ସେ ବାଇବଲକୁ ଧରିଥିଲେ। ఒక్కసారి దేవుని యొక్క శక్తి కరెంట్ రూపంలో వచ్చినట్టు ఒకసారి కొట్టింది బయట. ଗୋଟେ ଥର ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତି କରେଣ୍ଟ ଭାବରେ ଆସି ତାଙ୍କୁ ଲାଗିଲା। అల్లంత దూరం వెళ్ళి బయటపోయి ଆଉ ସେ ଅତି ଦୂରରେ ଯାଇ ପଡିଲେ। దేవుని శక్తి ఆవరించింది. ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତି ତାକୁ ଛୁଇଁଲା। తాగుబోతోడు, ଆଉ ସେ ମଦ୍ୟପି సిగరెట్లు తాగేవాడు, ଆଉ ସେ ସିଗାରେଟ ପିଇବା ବ୍ୟକ୍ତି బందిపోటు దొంగ, ସିଏ ବହୁତ ମାରାତ୍ମକ ଜଣେ ଚୋର। ఒక్కసారి ఏమైందో తెలియదు, ଥରେ ଆଗ କଣ ହେଲା ଜଣା ନାହିଁ। అంతే పట్టాడు కింద. ସେ ତଳେ ପଡିଗଲେ। తన ఆధీనం కోల్పోయాడు. ଆଉ ସେ ନିଜର ସ୍ପୃହାକୁ ମଧ୍ୟ ସେ ହରେଇଲେ। దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చింది. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ତାଙ୍କ ଉପରକୁ ଆସିଲେ। ఇసుకలో తలపెట్టుకుని ఏడుస్తా ఉన్నాడు. ଆଉ ସେ କ୍ରନ୍ଦନ କରିବାକୁ ଆରମ୍ଭ କଲେ। నేను పాపాత్ముని, ମୋ ପାପୀ ଅଟେ, నేను పాపాత్ముని. ମୋ ପାପୀ ଅଟେ। తన ముందు ఒక పేపర్ కనపడతా ఉంది. ଗୋଟେ କାଗଜ తన ତାଙ୍କ పాపాలన్నీ కనపడుతున్నాయి. ତାଙ୍କର పాప ସବୁ ଦେଖାଯାଉଛି। ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ପ୍ରଭୁଙ୍କ నిକଟକୁ ଗଲେ। ఒక్కొక్క పాప ఒప్పుకుంటా ఉన్నాడు. ଗୋଟେ ଗୋଟେ ପାପକୁ ସ୍ୱୀକାର కలే। నా పాపానికి ఇంటూ కొట్టేస్తాడు, తుడిచేస్తున్నాడు. ସେଇ ପାପ ଗୁଡାକୁ ସେ ଇଟୁ ମାରି ତାକୁ ପୋଛି ଦଉଛନ୍ତି। తుడిచేస్తుంది. ତାହା ପୋଛି ହେଇଯାଉଛି। మొత్తం పేపర్ అంతా ఖాళీ అయిపోయేదా పేపర్ ପୁରା ତାହା କାଗଜ ଖାଲି ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ దేవుని యొక్క ఆత్మ అతనితో పని చేస్తుంది. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ତାଙ୍କ ସହିତ କାର୍ଯ୍ୟ କରୁଛି। పరిశుద్ధాత్ముడు ପବିତ୍ର ଆତ୍ମା నిన్ను ప్రేమిస్తాడు. ତୁମକୁ ସେ ପ୍ରେମ କରନ୍ତି। నీ పాపాన్ని ప్రేమించడు. ତୁମ ପାପକୁ ସେ ପ୍ରେମ କରନ୍ତି। పరిశుద్ధాత్ముడు
ପବିତ୍ର ଆତ୍ମା నీ ఎందు ప్రీతి కలిగిన వాడే ତୁମକୁ ସେ ସ୍ନେହ କରିବ, నువ్వు చేసేవన్నీ కూడా అంగీకరించడు. ତୁମେ କରିବା ସବୁ କାର୍ଯ୍ୟକୁ ସେ ଗ୍ରହଣ କରିବେ ନାହିଁ, ఆయన పరిశుద్ధ పరుస్తాడు. ଆଉ ତାକୁ ସେ ପବିତ୍ରକୃତ କରିବେ। నిన్ను పరిశుద్ధపరచాలి, ତୁମକୁ ପବିତ୍ରକୃତ କରି ఈ లోకంలో నిన్ను నిలబెట్టాలి, ଏହି ଜଗତରେ ତୁମକୁ ସ୍ଥାପନ କରି దేవుని నీతిని నీకు నేర్పించాలి, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ତୁମକୁ ଶିଖେଇବାକୁ, సత్యమేమిటో తెలియజేస్తాడు. ସତ୍ୟ କଣ ତାହା ଜଣେଇବାକୁ। బాల్యకాలం నుంచి ବାଲ୍ୟ କାଳରୁ మా తాత, ଆଉ ଆମମାନଙ୍କ ଅଜା, మా తండ్రులు, ଆମ ବାପା నా ମାନେ, చుట్టూ ఉన్నవారు ଆମ ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଥିବା ଲୋକ, ఎంత నమ్మిందంత అబద్ధాలే, ଆଉ ସେମାନେ ବିଶ୍ୱାସ କରିଥିବା ଏଟା ଭୁଲ, మోసం, ତାହା ଅତି ଭୁଲ ଅଟେ। మనకంటే ఎత్తు అయిపోయినవి అవన్నీ. ଆଉ ଆମ ଠାରୁ ମଧ୍ୟ ଉତ୍ସାହ ଚାଲିଯିବା అందుకే ఎంత వదులుదామన్నా కూడా ଯେତେ ଛାଡ଼ିକୁ କହିଲେ పెట్టలేము. ତାହା ଛାଡ଼ି ପାରୁନା। ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. କେବେ ଠାରୁ ହିଁ ଅଛି, అవి మన వెనకలా అవుతున్నాయి. ତାହାକୁ ପଛକୁ ଟାଣିଥାଏ, నడవలేవు. ଆଗକୁ ଚାଲିବାକୁ ଦିଏ ନାହିଁ। నాకు అనిపిస్తుంది ମତେ ବେଳେ ବେଳେ ଲାଗେ వ్యక్తులు దొంగతనం చేసినప్పుడు ఎట్లా స్టేషన్ తీసుకెళ్తారో ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ଚୋରି କରିବା ପରେ ଯେମିତି ତାକୁ ପୋଲିସ ଷ୍ଟେସନକୁ ନେବେ, అబద్ధాలు ఆడమని కూడా స్టేషన్ తీసుకెళ్తే ଆଉ ମିଛ କହିବା ଲୋକକୁ ମଧ୍ୟ ଯଦି ସେଇ ପ୍ରକାର ଷ୍ଟେସନ ପୋଲିସ ଷ୍ଟେସନ ఒక అబద్ధం ఆడినందుకు 24 గంటలు స్టేషన్ లో పెట్టారు ଗୋଟେ అనుకోండి. ମିଛ କହିବା ନିମନ୍ତେ ଯଦି 24 ଘଣ୍ଟା ପୋଲିସ ଥାନାରେ ରଖିବେ, ఇప్పుడు ఎన్నిసార్లు పోయొచ్చు ఉండాలి, ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ କେତେ ଥର ମାନେ ଯାଇ బోధించి ఎన్నిసార్లు పోయొచ్చు ఉండాలి. ଆଉ କେତେ ଥର ମୁଁ ଯାଇ ଆସିପାରେ। నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు. କଥା ଆପଣମାନେ ଶୁଣୁଛନ୍ତି, అసలు మీరు ఎవరు అనుకోండి, ମୋ ବିଶ୍ୱାସ କର ଆପଣମାନେ କେହି ନ ଯାଇପାରନ୍ତି, మీరంతా యథార్థంగా మాట్లాడతారు అనుకోండి. ଆପଣମାନେ ସମସ୍ତେ ଭଲରେ କଥା అసలు ఎన్నిసార్లు పోయొచ్చు ఉండాలి మనం ఇంకా, ଆଉ କେତେ ଥର ମାନେ ଯାଇକି ଆସିଥାନ୍ତୁ, మనకు ఆ దృష్టి లేదు. ଆମମାନଙ୍କୁ ସେ ଦୃଷ୍ଟି ఏం కాదులే, ହଁ କଣ ହବ, ఏమవుతుంది. କିଛି ହବ ନାହିଁ। ఓ పక్కన వాక్యం, ଗୋଟେ ପଟେ ବାକ୍ୟ, ఓ పక్కన మాట్లాడుకోవడం మాట్లాడు. ଆଉ ଗୋଟେ ପଟେ ନ କଥା ହବା ଆବଶ୍ୟକ କଥା, ఒక్కొక్క చేయబడాలి. ଆଉ ସେଗୁଡାକୁ ଆମେ ସାକ୍ଷ୍ୟ దేవుని దగ్గరకు వెళ్ళి ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ప్రభు దగ్గర కూర్చుని ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବସି దేవుని ఆత్మను ఆవరిస్తున్నప్పుడు, దేవుని ఆత్మను ఆహ్వానించిన కొద్దీ, ପ୍ରଭୁଙ୍କ ଆତ୍ମାକୁ ଆହ୍ୱାନ କରି ఆహ్వానించిన కొద్దీ, ଆଉ ତାହାକୁ ଆହ୍ୱାନ କରି ఎదురు చూస్తున్న కొద్దీ ଆଉ ସେ ଆଗକୁ ଦେଖିବା ସମୟ నిన్ను బాగు చేస్తాడు. ତୁମକୁ ସେ ଭଲ କରିବେ। తలను బాగు చేస్తాడు, ମୁଣ୍ଡ କଥାକୁ ଭଲ కథను କରିବେ, బాగు చేస్తాడు, କାନ କଥାକୁ ଭଲ କରିବେ, చెవులను బాగు చేస్తాడు, ଆଉ ଶୁଣିବା ଶକ୍ତିକୁ ଭଲ କରିବେ, పెదవులను బాగు చేస్తాడు. ଓଠ ଗୁଡାକୁ ସେ ଠିକ ప్రభు କରିବେ। దగ్గరకు వచ్చినప్పుడు అలా నిన్ను బాగు చేస్తాడు. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ସମୟରେ ସେ ଭଲ କରିବେ। యెషయాప్రాప్త దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ଜିସାୟ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଗଲେ, కూర్చున్నాడు, ବସିଲେ, దేవాలయంలో ఆయన చూచాడు. ମନ୍ଦିରକୁ ସେ ଦେଖିଲେ, పరిశుద్ధుడు పరిశుద్ధుడి దేవదూతలు పడుతున్నాయి. ପବିତ୍ର ପବିତ୍ର ବୋଲି ଦୈବ ଦୂତ ମାନେ ସେମାନେ ଗାନ କରୁଛନ୍ତି, ఈయన ఒక పాట పాడుతున్నాడు, ଆଉ ଇଏ ଗୋଟେ ଗୀତ ଗାଉଛି, బాబో నేను ఘోరమైన వ్యక్తినయ్యా, ପ୍ରଭୁ ମୋ ଅତି ଗୁରୁତ୍ୱ ବ୍ୟକ୍ତି, నా పెదవులు అపవిత్రమైన పెదవులు అయ్యా, ମୋର ଓଠ ଗୁଡାକ ଅପବିତ୍ରତାର ଓଠ, వాళ్ళేమో పరిశుద్ధుడని పాట పాడుతుంటే ସେମାନେ ଦୂତମାନେ ପବିତ୍ରତା ବୋଲି ଗୀତ ଗାନ କରିବା ସମୟରେ ఈ దైవజనుడు ఏం పాట పాడుతున్నాడంటే, ଏଇ ସେବକ କଣ ବୋଲି କଥା ହଉଛନ୍ତି, నేను అపవిత్రుడయ్యా, ମୁଁ ଅପବିତ୍ରତାର ବ୍ୟକ୍ତି, అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నానయ్యా, ଅପବିତ୍ର ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଁ ଅଛି, నీ వైపు నేను చూడలేకపోతా. ତୁମ ଆଡେ ମୁଁ ଦେଖିପାରୁନାହିଁ। అందుకే సుంకరి దేవాలయం దగ్గరికి వచ్చాడు, ଆଉ ସେ ମନ୍ଦିର ନିକଟକୁ ଆସି బయట ఉన్నాడు, ବାହାରେ ସେ ରହି గుండెలు కొట్టుకుంటున్నాడు. ସେ ଛାତିକୁ ପିଟି నేను ఆకాశం వైపు తలెత్తలేనయ్యా, ଆଉ ଆକାଶ ଆଡେ ମୁଁ ଟେକି ପାରୁନାହିଁ, లోపలికి రాలేను, ମୁଁ ତ ଭିତରକୁ ଆସିପାରୁନାହିଁ। నా స్థితి నాకు తెలుసయ్యా. ମୋର ପରିସ୍ଥିତି ମୁଁ ଜାଣିଛି। యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପରେ నువ్వు లోతుగా కడగబడాలి. ତୁମେ ଗଭୀର ଭାବରେ ତୁମେ ଧୌତ ହେବା, పరిశుద్ధ ఆత్మకు నువ్వు లోతుగా స్థానం ఇవ్వాలి, ପବିତ୍ର ଆତ୍ମାକୁ ତୁମେ ଗଭୀରତାରେ ତୁମେ ସ୍ଥାନ ଦେବାକୁ ଅଛି, స్థానం ఇవ్వాలి. ଆଉ ସେ ସ୍ଥାନ ଦେବାକୁ నిన్ను బాగు చేస్తాడు, ସେ ତୁମକୁ ଭଲ କରିବେ, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ତୁମକୁ ସେ ପବିତ୍ର କରିବେ। యేసు రక్తము చేత ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା పాపమును కడుగుతాడు, ପ୍ରତି ପାପକୁ ସେ ଧୋଇଦେବେ, నిన్ను ఒప్పింప చేస్తాడు. ତୁମକୁ ସେ ସ୍ୱୀକାର କରାଇବେ, మిమ్మల్ని ఒప్పింప చేయకోకుండా ଆଉ ତୁମକୁ ସ୍ୱୀକାର ନ మీరు ఏ କରିବେ, స్థితిలో ఉన్నారో, ତମେ କୋଉ ପରିସ୍ଥିତିରେ మీరు ଅଛ, ఆనందిస్తున్నారు అంటే ତ ଯେ ସେ ପରିସ୍ଥିତିରେ ତମେ ଯଦି ଆନନ୍ଦରେ ଅଛ, దేవుని ఆత్మ కార్యం నీలో జరగడం లేదు. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମାର
କାର୍ଯ୍ୟ ତୁମ ମଧ୍ୟରେ ହେଉନାହିଁ। నువ్వెక్కడో నిలిచిపోయావు, ତୁମେ କୋଉଠି ଗୋଟେ అక్కడ దేవుడితో సంబంధం లేనన్నట్లుగా నువ్వు నిలబడ్డావు. କୋଉଠି ଗୋଟେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସମ୍ବନ୍ଧ ନଥିବା ସ୍ଥାନରେ ତୁମେ ଠିଆ ହେଇଛ। ఎక్కడ వరకు చాలు, ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ଯଥେଷ୍ଟ। ఈ పరిలోకి నువ్వు రావద్దయ్యా. ଆଉ ଏ ପରିସ୍ଥିତି ମଧ୍ୟକୁ ତୁମେ ଆସ ନାହିଁ ପ୍ରଭୁ। నాకు తెలుసు నేను ఎట్లా కాపాడుకోవాలో, ମୁଁ ଜାଣିଛି ମୁଁ କେମିତି ମତେ ବଞ୍ଚିବାକୁ ଅଛି। కాబట్టి నువ్వు నాకు అవసరం లేదనుకుని ସେଥିପାଇଁ ତୁମେ ମୋର କୌଣସି ଆବଶ୍ୟକତା ନାହିଁ। ధిక్కరించిన పరిస్థితులు ఉన్నాయి. ଆଉ ଏଇ ପ୍ରକାର ଧିକାର କରିବା ପରିସ୍ଥିତି ଗୁଡାକ ଅଛି। నీకు ఇష్టం లేకుండా ତୁମକୁ ଇଚ୍ଛା ନଥାଇ దేవుడు నీలోకి రాడు. ପ୍ରଭୁ ତୁମ నువ్వు ଭିତରକୁ పిలువకోకుండా ତୁମେ ନ ଡାକି నిన్ను బాగు చేయు. ତୁମକୁ ସେ ଭଲ କରିବେ ନାହିଁ। ఇష్టపూర్వకంగా ଇଚ୍ଛା କରି పిలిచినప్పుడు ତୁମେ ଯେତେବେଳେ ଡାକିଥାଅ నీలోకి వచ్చి ତୁମ ଭିତରକୁ ଆସି నీ రాత్రి లాంటి గుండెలు ଆଉ ତୁମର ସେ ହୃଦୟକୁ విరిగిన నలిగిన హృదయంగా చేస్తాడు. ପଥୁରିଆ ହୃଦୟକୁ ସେ ଭାଙ୍ଗି ଚୂର୍ଣ୍ଣ କରିବେ। మాంసపు హృదయంగా చేస్తాడు. ଆଉ ସେ ମାଂସମୟ ହୃଦୟ କରିବେ। 10 మందిలో నువ్వు నడుస్తున్నా, 10 ଜଣଙ୍କ ମଧ୍ୟରେ ତୁମେ ଚାଲିଲେ, జనంలో నడుస్తున్నా, ଆଉ ଗହଳି ମଧ୍ୟରେ ତୁମେ ଚାଲିଲେ ମଧ୍ୟ కళ్ళంటి నీళ్లు గడగడ గడ కారుతా ఉంటాయి. ଆଉ ତୁମ ଚକ୍ଷୁରୁ ସେ ଅଶ୍ରୁ ଜଳ ବହୁଥିବ। ఏడుస్తున్నావు నీకు తెలియదు, କାହିଁକି ତୁମେ ପାଗଳ ହେଉଛ ତୁମେ ଜାଣିନ। పక్కన వాళ్ళకి తెలియదు. ଆଉ ପାଖରେ ଥିବା ଲୋକ ଜାଣିନାହାନ୍ତି పోయి ఏడుస్తున్నాడు. କାହିଁକି କଣ ପାଇଁ କି ସେ କାନ୍ଦୁଛି। నేను ప్రభువుని ఎరుగుతున్న కొత్తగా ఉన్న సమయాల్లో ନୂତନ ଭାବରେ ଯେତେବେଳେ ମୁଁ ଗ୍ରହଣ କରିବାକୁ ଆରମ୍ଭ କଲି, మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. ଆଉ ମିଟିଂ ଗୁଡାକ ହବା ସମୟରେ నాకు ఒక 22 సంవత్సరాలు ఉండొచ్చేమో. ଆଉ ସେତେବେଳେ ହେଇପାରେ 21-22 ବର୍ଷ ବୟସ। 3 రోజుల మీటింగ్ లో 3 ଦିନ ସଭାରେ అతను పాపను నేను చూడలేకపోయాను. అతను పడుతున్న ఇబ్బందులు చూడలేకపోయాను. ଆଉ ସେ ସ୍ଥାନରେ ସେ ଯୋଉ ସମସ୍ୟା ଭିତରେ ଥିଲେ ତାହା ମୁଁ ଦେଖି ପାରିଲି ନାହିଁ। ఒంటరిగా కూర్చుంటాడు, ଆଉ ସେ ଏକାନ୍ତରେ ବସନ୍ତି, ఎవరిని పట్టించుకోడు, କାହାକୁ ସେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତି ନାହିଁ। అంగలారుస్తా ఉంటాడు, ଆଉ ସେ ଚିତ୍କାର କରନ୍ତି, పడుకుంటాడు, ଶୁଅନ୍ତି, కొట్టుకుంటాడు. ଏପଟେ ସେପଟେ ହୁଅନ୍ତି। యేసయ్యా, ଯୀଶୁ నన్ను విడిచిపెట్టొద్దు, ମତେ ଛାଡ ନାହିଁ ପ୍ରଭୁ, నన్ను దాటిపోవద్దు, ମତେ ଦେଇ ଯାଅ ନାହିଁ ପ୍ରଭୁ, నన్ను బాగు చెయ్యయ్యా. ମତେ ଠିକ କର ପ୍ରଭୁ। ఇద్దరు కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిల పడతాడు. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ଏ ପ୍ରକାର ସେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତି। అతను ఏం చేస్తున్నాడు? ସେ କଣ କରୁଛନ୍ତି? పశ్చాత్తాపడుతున్నాడు. ସେ ଅନୁତାପ କରୁଛନ୍ତି। ఈ దినాలలో ప్రజలకు పశ్చాత్తాపం లేదు, ଏଇ ଦିନ ମାନଙ୍କରେ ଲୋକମାନଙ୍କର ଅନୁତାପ ନାହିଁ, పశ్చాత్తాపం లేదు. ଅନୁତାପ ନାହିଁ। చేసిన తప్పు విషయమై କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ భయం లేదు, ସେ କୌଣସି ଭୟ ନାହିଁ। తేలిక భావం ଅନେକ ହାଲକା ଭାବରେ ନିଅନ୍ତି। ఎవరు చెప్పారు మీకు? କିଏ କହିଲେ? అదే కాదులే. ହଁ ସେଇଟା କିଛି ହବ ନାହିଁ। ఎవరు నడిపిస్తున్నారు? ତୁମକୁ ଚଲଉଛି। ఒప్పింపబడవలసిన క్రైస్తవుడు, ଆଉ ସେ ସ୍ୱୀକାର କରିବା ସେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ବ୍ୟକ୍ତି, ఒప్పింపబడవలసిన దేవుడి బిడ్డ ଆଉ ସେ ସ୍ୱୀକାର କରିବା ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, వాత వేసుకుంటున్నాడు. ଆଉ ସେ ନିଜକୁ ସେ ନିଜେ ଆଘାତ କରୁଛି, వాత వేసుకుంటున్నాడు. ନିଜକୁ ନିଜେ ଆଘାତ। అదేం కాదులే. କିଛି ହବ ନାହିଁ। అందుకే ప్రార్థన రాదు, ସେଥିପାଇଁ ପ୍ରାର୍ଥନା ଆସିବ ନାହିଁ। దేవుడు అంటే శ్రద్ధ ఉండదు. ଆଉ ପ୍ରଭୁ ବୋଲି କହିଲେ ସ୍ନେହ ନଥିବ। మన పని ఏంటో మనం చేసుకుందాం, ଆମ କାମ ଆମେ କରିକି ଚାଲୁ, తర్వాత జరగాల్సింది ତାପରେ ଯାହା ହେବା କଥା ହେବ। నీ హృదయాన్ని కాఠిన్యం చేసేస్తాడు. ଆଉ ଏଇ ପ୍ରକାର ହୃଦୟକୁ କଠିନ କରିଦେବ। పరిశుద్ధాత్మ నీలో ఉంటే ପବିତ୍ର ଆତ୍ମା ତୁମ ମଧ୍ୟରେ ଥିଲେ నీ ఇరుగు పొరుగుల గురించి ఆలోచింప చేస్తాడు. ତୁମ ପ୍ରତିବାସୀ ବିଷୟରେ ଚିନ୍ତା କରିବା ପାଇଁ ଦେବେ। దేవుని గురించి ఆలోచింప చేస్తాడు. ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଚିନ୍ତା କରିବା ପାଇଁ ଦେବେ। నీ దారి గురించి ఎప్పుడు గుర్తు చేస్తాడు. ତୁମ ରାସ୍ତା ବିଷୟ ସବୁବେଳେ ତୁମକୁ ମନେ ପକାଇ ଦେବେ। అదే దైవికమైన నీతి, ତାହା ହିଁ ଧାର୍ମିକତା ଅଟେ। అది నీలో మనసులో ప్రారంభిస్తుంది. ଆଉ ତାହା ତୁମ ମଧ୍ୟରେ କାର୍ଯ୍ୟ କରିବା ଆରମ୍ଭ କରିବ। ఈ వ్యక్తి అయితే ଏଇ ବ୍ୟକ୍ତି హృదయం కఠినపరుచుకుని ହୃଦୟକୁ କଠିନ କରି కీడులో పడిపోయేంత వరకు, ଆଉ ସେ ପୋକ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ପଡିବା ପର୍ଯ୍ୟନ୍ତ, కీడులో పడిపోయేంత వరకు, ସେଇ ପୋକ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ପଡିବା ପର୍ଯ୍ୟନ୍ତ, మన ఇంటి అంచుల వరకు, ଆଉ ସେ ଆମଙ୍କର ଘର ଠାରୁ నాశనం వచ్చేంత వరకు ସର୍ବନାଶ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ మేల్కోలేడు. ଆଉ ସେ ଚିନ୍ତା କରିପାରିବ ନାହିଁ, ଦେଖିପାରିବ ନାହିଁ। మీరు ఎక్కడున్నారు ఈ ఉదయకాలం? ଏଇ ସକାଳ ସମୟରେ ତୁମେ କେଉଁଠାରେ ଅଛ? దేవుని ఆత్మకు చోటిస్తారా? ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମାକୁ ସ୍ଥାନ ଦେବ హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్తారా? ନା ହୃଦୟକୁ କଠିନ କରିକି ଚାଲିଯିବ? ఇది తప్పు అని వాక్యం చెప్పిన తర్వాత ଏହା ଭୁଲ ବୋଲି ବାକ୍ୟ କହିବା ପରେ అది తప్పే. ତାହା ଭୁଲ ଅଟେ। వాక్యమే సత్యము. ବାକ୍ୟ ହିଁ ସତ୍ୟ ଅଟେ। వాక్యం కాకుండా
ବାକ୍ୟ ନଥାଏ ఇంకెవరో నిన్ను నడిపించేవారు లేదు. ଆଉ କେହି ତୁମକୁ ଚଲେଇବା ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି। ఈ వాక్యమే సత్యం. ଏହି ବାକ୍ୟ ହିଁ ସତ୍ୟ ଅଟେ। ఇది చెప్పింది సత్యం. ଏହା ହିଁ ସତ୍ୟ ଅଟେ। నీకు కాకుండా వేరెవరు లేరు. ଆଉ ୟାଙ୍କ ଛଡା ଆଉ କେହି ନାହାନ୍ତି నిన్ను నువ్వు మోసపరుచుకోవడానికి తప్ప. ତୁମକୁ ତୁମେ ପ୍ରତାରଣା କରିବା ଛଡା। అందుకే దేవుని వద్దకు వెళ్ళాలి. ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ప్రభు దగ్గర కూర్చోవాలి. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ବସି పాపిగా వచ్చిన నీవు ପାପୀ ଭାବରେ ଆସିଥିବା ତୁମେ పరిశుద్ధునిగా మార్చబడాలి. ପବିତ୍ର ଭାବରେ ତୁମେ ପରିବର୍ତ୍ତିତ ହେବା। అందుకే యేసయ్య మనకు నీతి ఇవ్వాలి. ସେଥିପାଇଁ ଯୀଶୁ ଆମମାନଙ୍କୁ ସେ ଧାର୍ମିକତା క్షమించబడాలి. ସେଥିପାଇଁ ଆମମାନେ କ୍ଷମା ପାଇବାକୁ పరిశుద్ధాత్మ శక్తి చేత ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଶକ୍ତି ଦ୍ୱାରା అప్పుడు యేసయ్య నీలోకి వచ్చి ସେତେବେଳେ ଯୀଶୁ ତୁମ ମଧ୍ୟକୁ ଆସି తీసేయాల్సింది తీసేస్తాడు. ଆଉ ସେ ଯାହା ବାହାର କରିବା କଥା ସବୁ ବାହାର କରିବେ। యేసును బట్టి సంతోషిస్తావు. ଯୀଶୁଙ୍କୁ ପାଇ ତୁମେ ଆନନ୍ଦ ପାଇବ। పరలోకాన్ని నువ్వు చూడలేదు, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ତୁମେ ଦେଖି ନାହଁ, ତୁମେ ଆନନ୍ଦ ପାଇବ। పరలోకమును బట్టి ఆనందిస్తావు. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ନେଇ ତୁମେ ଆନନ୍ଦ దేవుడు ପାଇବ। చేసిన ప్రతి కార్యమును బట్టి, ପ୍ରଭୁ କରିଥିବା ପ୍ରତ୍ୟେକ କାର୍ଯ୍ୟକୁ, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦେଇଥିବା ପରିତ୍ରାଣ ଦେଇ నిత్యము ఆనందిస్తావు. ନିତ୍ୟ ତୁମେ ଆନନ୍ଦିତ ହେବ। అందుకే యేసయ్యకు మనకు చోటు ఇవ్వాలి. ସେଥିପାଇଁ ଯୀଶୁଙ୍କୁ ଆମମାନେ ସ୍ଥାନ ଦେବାକୁ, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి. ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କୁ ଆମମାନେ ସ୍ଥାନ ଦେବାକୁ ଅଛି। ఈ ఉదయకాలం దేవుని ఆత్మ చేత ଏହି ସକାଳ ସମୟ ପ୍ରଭୁଙ୍କ ଆତ୍ମା ଦ୍ୱାରା తాకబడి ଆଉ ତାହା ସ୍ପର୍ଶ କରି చెడుని ఎన్నడూ చూడకోకుండా ଆଉ ଭୁଲ ରାସ୍ତା ଗୁଡାକୁ କେବେ ମଧ୍ୟ ନ ଦେଖିବାକୁ క్రీస్తులో సాగిపోవాలని ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ବୃଦ୍ଧି ପାଉ ବୋଲି యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ଯୀଶୁ ଆମମାନଙ୍କ ସହିତ କଥା ହଉଛନ୍ତି। పరిశుద్ధాత్మ శక్తి చేత ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଶକ୍ତି ଦ୍ୱାରା నింపబడి ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇ నీతి మంతులుగా తీర్చబడదుముగాక. ଧାର୍ମିକତା ଭାବରେ ପରିବର୍ତ୍ତିତ ହଉ। అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ଅତି ଅନୁଗ୍ରହ ଆମମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଦିଅନ୍ତୁ। ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, దయ కలిగిన మా తండ్రి, ଦୟାବାନ ପରମେଶ୍ୱର, నీ ఘనమైన పాదంలో పొందనాలు. ତୁମ ପବିତ୍ର ପାଦକୁ ପ୍ରଭୁ ଧନ୍ୟବାଦ ఈ ଦଉଛୁ। ఉదయకాలం ଏହି ସକାଳ ସମୟରେ లోకంలో ఎంతో చెడు మా ముందు కనబడుతుంది. ଜଗତରେ ଅନେକ ପାପ ଆମମାନଙ୍କୁ ଦେଖାଯାଉଛି। రాజీ పడిపోయే దేవుని బిడ్డలు, ଆଉ ତା ସହିତ ସାମଞ୍ଜସ୍ୟ ହଉଥିବା ପ୍ରଭୁ అసహించుకోని పరిస్థితి, ଅସହ୍ୟ କରି అదే ఇష్టం అనుకుని ଆଉ ତାହା ହିଁ ଇଚ୍ଛା ବୋଲି ଭାବି దాని ప్రకారం నడుస్తున్న క్రైస్తవ ଚାଲୁଥିବା ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନ అయ్యా అలా కాదు. ପ୍ରଭୁ ସେ ପ୍ରକାର ఒక ନୁହେଁ। వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే, ଜଣେ ବ୍ୟକ୍ତି ପବିତ୍ର ଆତ୍ମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇ ఆయనలోకి వస్తే, ଆଉ ତା ମଧ୍ୟକୁ ଆସି ఒప్పింప చేస్తే, ଆଉ ସ୍ୱୀକାର କରି మళ్ళా అనుకున్న దాన్ని ସେ ଚିନ୍ତା କରୁଥିବା ବିଷୟ మళ్ళా ముందుకు తెచ్చుకుంటాడు. ଆଉ ସେ ଆଗକୁ ଆଣିବ କି యేసు కంటే ଯୀଶୁଙ୍କୁ ଛାଡି ଯୀଶୁଙ୍କୁ ଦେଇ ఈ లోకంలో శాస్త్రమైనది ఏదైనా ఉందా? ଆଉ ଶ୍ରେଷ୍ଠ ବିଷୟ କିଛି ଅଛି କି? క్రీస్తులో ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ మమ్మల్ని అందరూ స్థిరులుగా చేయండి, ଆମକୁ ସେହି ପ୍ରକାର ଅନୁଗ୍ରହ କର, బలవంతులుగా చేయండి. ବଳବାନ କର, పరిశుద్ధాత్మతో ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ସହିତ సంఘమును నడిపించి, ଆଉ ଚଲେଇବା, సంఘమును నడిపించి, ମଣ୍ଡଳୀକୁ ଚଲାଅ, సంఘమును నడిపించి ମଣ୍ଡଳୀକୁ ଚଲାଅ। నీకు కనపరచు. ପ୍ରଭୁ ତୁମ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ଯୀଶୁଙ୍କ ନାମରେ ଏହି ପ୍ରାର୍ଥନା ମାଗୁଛୁ ପିତା। ఆమేన్. ଆମେନ୍।